నాకు మీరు చెప్పాలి, మెలకువ ఎప్పుడు రావాలి? నా వైపు వినాలని మెలకువ ఎప్పుడు రావాలి? మెలకువ ఎప్పుడు రావాలి తెలుసా? మధ్యరాత్రి. మెలకువ ఎప్పుడు రావాలంటే 3 గంటలకు. మెలకువ ఎప్పుడు రావాలంటే నిద్రావస్థలో ఉన్నప్పుడు. 2 సార్లు ఫోన్ చేస్తే అసలు గాంధీశ్వరి గారు ఫోన్ ఎత్తలే, రేపు అనుకున్నాను. నేను మీకు ఇచ్చేది ఏంటంటే మెలకువ ఎప్పుడు రావాలి? అయితే రాత్రి రావాలి, పగలైనా రావాలి. నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తాగా, కొంతమంది తీసుకుపోతాను నాతో తీసుకుపోతాను అనుకున్న వాళ్ళు గురక పెడతారా, బళ్ళు ఉంటే బయటకు వస్తాయి, లోపలికి పోతాయి. సో మెలకువ ఎప్పుడు రావాలో తెలుసా? ప్రార్థన విజ్ఞాపనము చేయడానికి మెలకువగా ఉంది. రాత్రి వారము కాదు, చీకటి వారము అస్సలే కాదు. మెలకువగా ఉండి విజ్ఞాపనము చేస్తూ ఉన్నటువంటి వారముగా ఉండాలి. నాకు కావలసిన వాడు ఇలా కనపడాలి. వాడు ప్రార్థన చేయడానికి సిద్ధపడితే ప్రార్థన విన్న దేవుడు ప్రత్యుత్తరమునిచ్చి ఆశీర్వదిస్తాడట. దేవుని స్తోత్రం చెప్తాం. ఒక ఆయన పొలం ఉందట, బాగా చాలా గొప్ప పొలం ఉంది. కానీ 2-3 సంవత్సరాల నుండి పొలం పండడం లేదు. ఎవరో ఒకరు వెళ్ళి, నైనా నీకు పొలం పండటం లేదు, ఎందుకో తెలుసా? ఎవరిలో ఒకరిని నరబలిస్తేనే నీకు పొలం పండుదని చెప్పారట. వీడికి దుష్టాలోచన వచ్చింది. పశువు దగ్గర పొలంలో పనిచేసేవాడిని వారి ఇంట్లోనే పనిచేస్తారు. ఎప్పుడూ ఒక సొక్క ఇచ్చిన వాడు కాదు, ఎప్పుడూ పక్కన అన్నం పెట్టిన వాడు కాదు ఆ పనులకు. కానీ ఒకరోజు భార్య భర్తల్ని దగ్గరికి పిలిచి కొత్త బట్టలు కుట్టించాడట. వాడి గుండె పగిలిపోయింది. మా దొరగారికి ఎందుకో ఇంత మంచి మనసు వచ్చింది. దంకా బిర్యానీ వాడికి పెట్టేశాడు. పట్ట నిండా తిన్నాడు, బట్టలు వేసుకున్నాడు, మంచి బిర్యానీ తిన్నాడు. సాయంకాలం తీసుకుపోయి పొలంలో వాడిని బలి ఇచ్చేశాడు. జాగ్రత్త వినాలా? మనం చేసిన పాపం ఉందే, పాపం గుట్ట దాటి సమాధిలోనికి వెళ్ళదు. అర్థమవుతుందా? ఎక్కడికి పోతుందంటే మన చుట్టూ తిరుగుతా ఉంటుంది. అది మన చుట్టూ తిరిగి తిరిగి ఒకరోజు వారి కుటుంబం, భార్య భర్త, 2 కుమారులు ఉన్నారు, కూర్చొని మధ్యాహ్నం భోజనం చేస్తా ఉన్నారు. ఆ పాపం ఆ కుటుంబం చుట్టే తిరిగి 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 భోజనం చేస్తుంటే పెద్ద కుమారుడు ఆలోచన దిక్కున లేచాడు. జాగ్రత్త, దిక్కున లేచి పరిగెడతా ఉన్నాడు. పరిగెత్తి పరిగెత్తి ఒక బావిలో పడిపోయాడు. తల పగిలిపోయి 2 ముక్కలు చనిపోయాడు. కుటుంబానికి అర్థం కాలేదు. ఏది శాపం, ఏది రోదన, ఎందుకు కరువు, ఎందుకు భోజనం దొరకాలే? కారణం ఒకటే, మన పాపము మనలను అధోగతి పాలు చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి పాపమే కారణం. నినివే వారు 3 దినాలు కఠినమైన ఉపవాసం నుండి ప్రార్థన చేయగా, వాక్యం ఏంటంటే దేవుడైన యెహోవా పశ్చాత్తాపపడి, అవును కదా, నినివే పట్టణస్థులను రక్షణలోనికి నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఎందుకు